ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, చూడగానే నా నుదుటిని తాకు. నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో, నీ యొక్క కోరిక ఏదైతే ఉంది అది అంతా కూడా నెరవేరడం లేదు అని నన్ను ప్రతిరోజు కూడా నీవు అడుగుతున్నావు కదా, దానికి తగినటువంటి ఒక మంచి సమాధానం నీకు అందిస్తున్నాను అని అంటున్నారండి ఆ తల్లి. మరి ఈ సందేశంలో పరమార్థం ఏమిటో, ఆ తల్లి మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తప్పకుండా అయితే తెలుసుకుందాం. ఇప్పుడే కొత్తగా మన యొక్క ఛానల్ చూసినట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గానే ఉంటుంది. ఓ నా ప్రియమైనటువంటి బిడ్డ, ఒక్కసారి నీ మనసును అంతా కూడా నిర్మలంగా ఉంచుకొని ఈ తల్లి యొక్క రూపాన్ని మనసులో ధ్యానించి, ఈ తల్లి యొక్క నామాన్ని పెదవులపై ఉచ్చరించి ఒక్కసారి ఈ యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని మనసు పెట్టి విను. నా నుదుటిని తాకి ఒక్కసారి ఈ తల్లిని స్మరించుకుంటూ ఈ తల్లి ఒడిలో సేద తీరినట్లుగా హాయిగా ఈ యొక్క మాటలను ఆలకించు. నవ్వలేక ఏడుస్తున్నావు, ఏడవలేక నవ్వుతున్నావు. నీ యొక్క మనసులో ఏ దారిలో నడుస్తుందో నీకే అర్థం కావడం లేదు. ప్రస్తుతం నీవు చాలా బలహీనరాలుగా అయిపోతున్నావు, ఏడిస్తే బలహీనతగా అవుతున్నావు అనేసి నీకు ఒక భయము అనేది పడుతుంది కదా. నవ్వకపోతే బాధలో ఉన్నావు అని చెప్పేసి ఎవరైనా కానీ పలకరిస్తారేమో అనేటువంటి సందేహంలో ఉంటున్నావు. అందుకే ఆ బాధను నీకు గుండెల్లో దాచుకొని నవ్వును పెదవులపై పెట్టుకొని అందరి మధ్య కూడాను ఒక నటిస్తూ తిరుగుతూ వస్తున్నావు. రాత్రి ఏమో నిశ్శబ్దంగా మారిపోయి అందరూ కూడా నిద్రలోకి జారుతున్న తర్వాత నీ యొక్క ఆలోచనలు మాత్రం మేలుకునే విధంగా చేస్తున్నావు. పదే పదే గతాన్ని గుర్తు చేసుకుంటున్నావు. మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేసుకొని చేరుకోలేనటువంటి మనుషులు గుర్తుకొస్తున్నారు. మార్చుకోలేనటువంటి విధిరాతను, పరిస్థితులను, ఇటువంటివి అన్నీ కూడా గుర్తు చేసుకొని బాధపడుతున్నావా అమ్మ? నీ కళ్ళలో నీళ్లు అనేవి తిరుగుతూ ఉంటే, నీవు నిద్రపోకుండా అర్ధరాత్రి ఏడుస్తూ ఉంటే నిన్ను చూస్తూ నేను ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నావు. కానీ ఆ కళ్ళలో ఉండేటువంటి నీళ్లు కూడాను బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా నటిస్తున్నావు. వాటిని అంతా కూడాను బయటికి రానివ్వడానికి కూడా భయపడే విధంగా చూస్తున్నావు. ఎందుకంటే చాలా రోజులుగా బాధను దాచుకోవడము అనేది నీకు అలవాటైపోయినట్లుగా ఉంది. ఇప్పటికీ నీవు నడుస్తూనే ఉంటున్నావు, కానీ ఆ బాధతో కాదు, ఆశతో. అంతకంటే కూడా రెండింటి మధ్యలో ఏదో ఒక తేడా అనేది తెలియక ఎక్కడో ఉండిపోతున్నావు. ఒకరోజు ఈ యొక్క నవ్వు అనేది నిజమవుతుంది, ఈ యొక్క కన్నీరు అంతా కూడాను ఆగిపోతుంది. నేను చెప్తున్నాను కదా, ఈ బాధ అంతా కూడాను ఒక కథగా మారిపోతుంది. ఆ రోజు వరకు నీవు లేక ఎంతా కూడా నడుస్తున్నటువంటి, ఏడవలేక నవ్వుతూ ఉన్నా కూడా బ్రతుకుతున్నా కానీ తప్పకుండా నీవు చాలా సంతోషంగా బ్రతికే రోజును మాత్రం నీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎందుకంటే నీవు ఏ నమ్మకాన్ని అయితే నాపై పెట్టుకున్నావో ఆ యొక్క నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేసుకోను. నీ యొక్క సంకల్ప బలం చాలా అంటే చాలా గొప్పది తెలుసా. కానీ దాని ముందు నీ యొక్క జాతకాలు, ముహూర్తాలు లాంటివి నీకు ఏది కూడా లేదంటే, నిన్ను మోసం చేసినటువంటి వ్యక్తులు కానీ, నిన్ను చిన్నచూపు చూసినటువంటి సమాజం కానీ, కాలము కానీ, ఇటువంటివి అన్నీ కూడా ఏదైనా సరే చాలా చిన్నదే. నీకు ఉన్నటువంటి సంకల్ప బలంతో, అలాగే ముందుకు వెళ్ళేటువంటి ఈ యొక్క తల్లి తోడుగా నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. విజయం నీకు ఆలస్యమైనప్పటికీ కూడాను బాధపడవలసిన అవసరం ఏది కూడా లేదు. చెడు కర్మఫలం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత సంతోషకాలం వెలుగు అనేది నీ యొక్క వాకిటి ముందుకు నిలబడుతుంది. కాబట్టి ఇంకొంచెం ఓపిక అనేది శ్రద్ధగా నీవు నీ యొక్క ప్రతి విషయాన్ని కూడాను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఓపికగా ఉండు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఈ క్షణం పోతే మరలా రాదన్నా రాదు. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క క్షణము కూడా చాలా బాధ్యతగా బ్రతకాలి. తల్లి ఏ పనిలో ఉన్నా కానీ, ఎంత కష్టంలో ఉన్నా కానీ భగవంతుడు చెప్పుకో. భగవంతుడిని అసలు మరవవద్దు. ఏ పని చేసినా కానీ భగవత్ సేవకు భావించి సమయం అనేది దొరికితే నీకు ఇష్టమైనటువంటి దైవనామం జపించుకో. సెలవు దొరికితే ఒక్కసారి అయినా కానీ దేవాలయ దర్శనం చేసుకో. ఎప్పుడు కానీ ఒక్క మాట అయితే మర్చిపోవద్దమ్మా. ఈ జన్మ పోయిందా మరలా తిరిగి రాదు కదా, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడే మనం ఉన్నప్పుడే అవసరం లేనటువంటి వాటి కోసం మన యొక్క ప్రతి ఒక్క క్షణాన్ని కూడా వృధా చేసుకోకుండా భగవంతుని యొక్క పాదాల్లో ఏ విధంగా గడవాలి అనేది మన యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. నీకు కోటి కోరికలు ఉండవచ్చు, అయితే తప్పులేదు. అది అంతా కూడా మానవ సహజం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ కోటిలో ఒకటవ కోరిక అయినా కానీ మోక్షాన్ని పెట్టుకో. అయితే ఈ యొక్క విషయాన్ని మాత్రం నీవు గుర్తు చేసుకుంటూ ఉండు. గర్భం ధరించగానే పిల్లవాడిని గురించి ఆలోచించి అతని కోసం శరీరం, ఆరోగ్యం కూడాను లెక్క చేయకుండా తల్లిదండ్రులు ఎంతగా తపన అనేది పడుతూ ఉంటారో, అంతే తపన శరీరం ఉండగానే జీవుని ఉద్ధరించుకోవడం కోసం తప్పక శ్రమ పడాలి. నేను లేకపోతే నా యొక్క వాళ్ళు ఏమైపోతారు
ఏమైపోతారో అనేసి ఏ విధంగా అయితే నీవు దిగులు పడతావేమో, ఈ యొక్క శరీరం పోతే నీ యొక్క జీవుడు ఏమైపోతాడా అని తప్పక దిగులు పడాలి. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, తప్పదు. ఈ లోకంలో ఎవరిని కూడాను వారే ఉద్ధరించుకోవాలి కదా, ఎవరిని కూడాను ఉద్ధరించరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాత్రం నీవు అసలు మర్చిపోవద్దు. మిగతావన్నీ కూడాను నీ చుట్టూ జరుగుతున్నటువంటివి అన్నీ కూడాను కేవలం నాటక రంగంలో జరిగేటువంటి ఒక పాత్రలే. కాబట్టి ఈ యొక్క పాత్ర నీవు ఏ విధంగా అయితే పోషించగలుగుతున్నావు అనేది మాత్రమే ఇక్కడ నీవు చూసుకో. నీ యొక్క మనసును నిర్మలంగా ఉంచుకో. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ నిన్ను నీవు అస్సలు కోల్పోవద్దు. నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకో. అలాగే ఈ యొక్క కష్టాలు సమస్యలు ఏవైనా కానీ రాని, నన్ను అవి ఏవి కూడా కృంగతీయడానికి భయపడడానికి వచ్చినప్పటికీ కూడా నీవు ఏమాత్రం ధైర్యంగా నిలబడవు. కాబట్టి ఈ యొక్క విషయం అయితే నీవు బాగా గుర్తుపెట్టుకో. మన యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని మనం ఊహించినవి, మరికొన్ని అసలు ఊహించినవి. అయితే ఒక్క విషయం అయితే నీవు గుర్తుపెట్టుకోవాలి. సమస్య అనేది వచ్చినప్పుడు సమస్యను చూసి అస్సలు భయపడకూడదు. సమయం అనేది వచ్చినప్పుడు గర్వపడకూడదు. ఎందుకంటే వర్షం ఎప్పటికీ కూడా ఉండదు కదా, ఎండ కూడాను ఎప్పటికీ కూడా ఉండవు. జీవితం కూడా అలాగే, కష్టము శాశ్వతం కాదు, సుఖము శాశ్వతం కాదు. కాబట్టి ఇంకా చెప్పాలి అంటే నీకు సహాయం చేసినటువంటి వారిని ఎప్పుడూ కూడా నీవు అసలు మర్చిపోవద్దు. నీకు బాధ అనేది కలిగించిన వారిని కూడా అసలు మర్చిపోవద్దు. అలా నిన్ను ద్వేషించవద్దు. ఎందుకంటే ఆ యొక్క సమయం అనేది చూసినటువంటి వారు కృతజ్ఞతలు అనేవి ఖచ్చితంగా నేర్పుతారు. బాధ కలిగించినటువంటి వారు సహనాన్ని నేర్పిస్తారు. అలాగే మోసం చేసినటువంటి వారు జాగ్రత్తను నేర్పిస్తారు. వదిలి వెళ్ళిపోయినటువంటి వారు స్వయం శక్తిని గుర్తు చేస్తారు. భగవంతుని ఎప్పుడూ కూడాను ఇలా అడుగు, నా యొక్క కష్టాన్ని తొలగించు అని కాదు, నా యొక్క కష్టాలను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని, శక్తిని ఇవ్వు అని. ఈ విధంగా నీవు, ఎందుకంటే పరీక్ష అనేది లేకుండా పాఠము అనేది ఉండదు, కష్టం అనేది లేకుండా అనుభవం కూడా రాదు, అనుభవం అనేది లేకుండా విజయం కూడా రాదు. ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడు ఒక్క క్షణం భగవంతునికి కృతజ్ఞత అనేది చెప్పడం అలవాటు చేసుకో. నాకు ఇంకొక రోజు ఇచ్చావు, మంచి పనులు చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చావు భగవంతుడా అనేసి తప్పకుండా కృతజ్ఞత చెప్పుకో. ఈ యొక్క కృతజ్ఞత నీ యొక్క మనసును ప్రశాంతత అనేది ఇస్తుంది. ఇంకా ధనం ఉన్నవాడు గొప్పవాడు అనేసి ఎప్పుడూ కూడా అనుకోకూడదు. పదవి ఉన్నవాడు పెద్ద గొప్పవాడు అని కూడా కాదు. మనసులో దయ, మాటలతో మాధుర్యం, చేతుల్లో సహాయం ఉన్నవాడే నిజమైనటువంటి గొప్పవాడు. ఇక భగవంతుడు ఆలస్యంగా ఏ విషయాన్ని అయినా కానీ ఇస్తాడేమో కానీ మరి వారికి మాత్రం అన్యాయము అనేది చేయడు. అందుకే ఎప్పుడు కూడాను నమ్మకాన్ని అసలు విడిచిపెట్టకండి అనేసి చెప్తున్నారండి. ధర్మాన్ని విడిచిపెట్టకండి, భగవంతుడిని మర్చిపోకండి, నమ్మకంతో ఉండండి. సమయం అనేది వచ్చినప్పుడు నీ యొక్క జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు అనేవి జరిపిస్తాను. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్ని నెలలుగా నీ యొక్క జీవితంలో వరుసగా కష్టాలు అనేది ఎదుర్కొంటున్నావు అని, ఎంతో కష్టపడినా కానీ ఫలితము అనేది అందిపుచ్చుకోవడం రావడం లేదు అనేసి బాధపడుతూ ఉంటున్నావు కదా. నీకు దగ్గరైనటువంటి వారి చేతిలో దారుణంగా మోసపోతున్నావు, మానసికంగా నీకు విసిగిపోయి ఉన్నావు. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని నేను నీ ముందుకు తీసుకువచ్చాను. నీ యొక్క ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్నటువంటి వారి గురించి, నీ యొక్క జీవితంలోకి మరలా అడుగు పెట్టాలి అనేసి చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా గురించి కూడాను నీవు ఎప్పుడు కూడాను ఆలోచిస్తూనే ఉంటావు. నీ యొక్క ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోయేటువంటి వారి గురించి కూడా నీ యొక్క జీవితంలో మరలా అడుగు పెట్టాలి అనేసి చూసుకునేటువంటి వ్యక్తుల గురించి కూడాను నీవు ఎప్పుడూ కూడాను అసలు ఆలోచించవద్దు. ఏది జరిగినా కూడాను నాకు అంతా కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ అనేది ప్రకారం జరుగుతుంది అని మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితంలో ఒక విషయం నీవు గమనించాలి. నీకు ఎప్పుడైనా కానీ మంచి జరగబోతుందా అనేటువంటి సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడిపోతూ ఉంటుంది. ఒక పని పూర్తవుతుంది అనుకునే సమయంలో ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. నీ చేతికి డబ్బులు వస్తాయి అనుకునేటువంటి సమయానికి అనుకున్నటువంటి ఖర్చులు కూడా వస్తాయి. నీవు సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మనశ్శాంతిని చెడగొడుతూ ఉంటున్నారు. ఇది అంతా కూడా ఎందుకు ఈ విధంగా జరుగుతుందో ఎప్పుడైనా కానీ ఆలోచించుకోగలిగావా? దానికి కేవలం నీ యొక్క ఆలోచన విధానం. అంతేకాదు నీ చుట్టూ పేరుకుపోయినటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు కూడాను నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వారు, నీ యొక్క విజయాన్ని చూసి కుళ్ళుకుతున్నటువంటి వారు, నీ యొక్క మంచితనాన్ని వాడుకొని వారి యొక్క పని చూపించుకుంటున్నటువంటి వారు చాలామంది, అంటే ఇదే పనిగా ఇదే అరుదుగా భావించి నిన్ను ఆసరాగా చేసుకొని ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు. అందరూ కూడాను నీలాగే మంచివారు అని చెప్పేసి నీవు అనుకుంటూ ఉంటున్నావు. కానీ ఈ యొక్క ప్రపంచం అంతా మనసున్నటువంటి వాళ్ళతో నిండిపోయింది. కొందరు అవసరం కోసం బ్రతుకుతున్నారు, కొందరేమో నీ దగ్గర ఏం లాభం ఉందో చూసి వస్తున్నారు, ఇంకొందరేమో నీ దగ్గర నుండి ఏ సమాచారం తీసుకొని నీకు వ్యతిరేకంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటున్నారు. నీవు ఈ విధంగా ఇటువంటి విషయాలన్నీ కూడా ఎంత త్వరగా అర్థం చేసుకోగలుగుతావో అంత మంచిదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నీ యొక్క జీవితంలో ఒక మంచి మార్పు అనేది ప్రారంభం కాబోతుంది. ఆ యొక్క మార్పు వల్ల నీకు ఒక నిజమైనటువంటి వారు ఎవరు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు, నటిస్తున్నటువంటి వారు ఎవరనేది కూడా స్పష్టంగా నీకే తెలుస్తుంది. నీవు గతంలో ఎవరికి కూడా ఎంత సహాయం అనేది చేశావో ఒక్కసారి గుర్తు చేసుకో. ఎవరికైనా కానీ నీవు సహాయం అనేది అడిగితే అసలు కనీస సహాయం దాకా వెళ్ళావు, సహాయం అనేటువంటి పేరు పలికినా కానీ నీ మొహం
కష్టాలను చూసి వారు ఉన్నారా? ఎవరైనా కానీ సమస్యల్లో ఉన్నారని చెబితే పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు. నీ యొక్క పని విడిచిపెట్టి నీ వాళ్ళు అనేసి పనులు అన్నీ కూడా ఆపేసుకుంటున్నావు. నీకు కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించగలుగుతున్నావు. కానీ నీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది నీ పక్కన నిలబడ్డారు? చాలామందిని సమాధానం పరిచేశావు. నీవు అవసరంలో ఉన్నప్పుడు చాలామంది కూడా నీకు కనీసం ఫోన్ కాల్ కూడా ఎత్తినటువంటి సిచ్యువేషన్ అనేది తెచ్చుకుంటున్నావు. నీ యొక్క బాధను పట్టించుకోకుండా చేసుకుంటున్నావు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మరలా మీ యొక్క జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు మొదలుపెట్టారు. ఇక్కడ కర్మ తన యొక్క పనిని చేయడం మొదలు పెడుతుందన్నమాట. కర్మ అంటే కేవలం శిక్ష కాదు. కర్మ అంటే నిజము అనేది బయటపడడం. నీవు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది కూడా తెలియజేసిన ఒక గొప్ప శక్తి. కాబట్టి నీ జీవితంలో దాగి ఉన్నటువంటి ఎన్నో నిజాలను, ఎన్నో రకాల ప్రశ్నలను, సమాధానాలు ఈ యొక్క సందేశం. ఇన్నాళ్ళు నీకు అర్థం కాకుండా ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు నీకు ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థం అవ్వడం ప్రారంభమవుతాయి. ఎవరు నీ కోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది కూడా నీవే గమనించుకోగలుగుతావు. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇప్పటికీ కూడా నీవు మర్చిపోలేకపోతున్నావు. అది అంతా కూడా ప్రేమలో ద్రోహం కావచ్చు, స్నేహంలో మోసం కావచ్చు, కుటుంబంలో జరిగినటువంటి అవమానం కూడా కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి చేసినటువంటి మోసాలు కావచ్చు. నీవు ఆ యొక్క బాధను బయటకు చూపించకపోయినా అది అంతా నీ మనసులో ఇంకా ఉంది. రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యొక్క సంఘటనలు గుర్తుకు చేసుకుంటూ ఉంటున్నావు. నీ వాళ్ళకు ఏం ద్రోహం చేశాను నేను అనేటువంటి ప్రశ్న అనేది నిన్ను ఇప్పటికీ కూడా నీ యొక్క మనసులో ఉంది. కానీ ఇప్పుడు ఆ యొక్క ప్రశ్నకు సమాధానము అనేది దొరకబోతుంది. ఎందుకంటే కర్మచక్రం అనేది తిరగడం ప్రారంభమైంది. నీవు మౌనంగా ఉన్నావు అనేసి, నీవు ఏమీ కూడా చేయడం లేదు అని, నీవు ఎప్పటికీ కూడా అలాగే ఉంటావు అని అనుకున్నటువంటి వారు ఇప్పుడు వారు తప్పు చేస్తాము అనేసి తెలుసుకోవడం మొదలు పెడుతున్నారు. నీవు లేకుండా వాళ్ళ యొక్క జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగడం లేదు అని వాళ్ళకు అర్థం అయ్యే విధంగా చేస్తాను. నీవు దూరమైన తర్వాత వాళ్ళు అదృష్టం కూడా అంతా కూడా దూరం అవుతుంది. వాళ్ళు గుర్తించుకునే విధంగా చేస్తాను. అందుకే మరలా నీ దగ్గరకు రావాలనేసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే ఇక్కడ నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా క్షమించినటువంటి వారు కూడా కాదు. ప్రతి ఒక్కరికి కూడా రెండో అవకాశం అనేది ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఏదీ లేదు. ఒక్కసారి మోసం చేసినటువంటి వ్యక్తి పరిస్థితి మారితే మరలా అది ఎంత పని అదే దాని అంతా కూడాను చేయకపోతారా అనేసి ఎటువంటి హామీ కూడా లేదు కదా. అందుకే ఇప్పుడు నీవు చెప్పేటువంటి మాట అక్షర సత్యం. ఇక్కడ అంటే ఇక నేను చెప్పేటువంటి ఈ యొక్క శుభవార్త ఒక్కసారిగా నీ యొక్క తనివి తీరా విని చూడు. నీ జీవితం అంతా కూడా ప్రారంభం నూతనంగా కాబోతుంది. శుభకాలం గురించి నీవు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే నీవు ఇన్నాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు ముగింపు పలకబోతున్నాను. నీకు రావాల్సినటువంటి గుర్తింపు రావడము అనేది మొదలు కాబోతుంది. నీ యొక్క కష్టానికి విలువ అనేది దక్కుతుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం నీకు కనిపిస్తుంది. నీ పైన నమ్మకం కోల్పోయిన వారే ఇప్పుడు నీ యొక్క విజయాన్ని కూడాను చూసి ఆశ్చర్యపోతారు. అలాగే ఈ యొక్క విజయాన్ని అడ్డుగా నిలబడినటువంటి వాళ్ళను మాత్రం గుర్తించడం అత్యంత ముఖ్యం. అయితే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నీ ముందుకు తీసుకువస్తున్నాను. ఒకవైపు నీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి, మరొక వైపు పాత గాయాలు మరలా గుర్తుకొస్తాయి. నీవు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నిస్తున్నప్పుడల్లా కూడా గతంలో నిన్ను బాధ పెట్టినటువంటి వాళ్ళ యొక్క జ్ఞాపకాలు నీ యొక్క మనసును వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ నువ్వు ఈ యొక్క విషయం అనేది గుర్తుపెట్టుకో. గతాన్ని మార్చడం నీ చేతుల్లో లేదు కదా, కానీ నీ యొక్క భవిష్యత్తును మార్చడం మాత్రం పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది. అందుకే నీవు ఇకపై ఎవరి కోసము కొంత బాధపడకుండా నీ యొక్క జీవితాన్ని నీవు అంతా కూడా నిర్మించుకోవడంపై నీ యొక్క దృష్టి అనేది పెట్టు. చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప లక్షణాలు అనేవి ఉంటాయి. నీలో కూడా ఉన్నాయి. అంటే నీవు ఎవరినైనా కానీ ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తావు, ఎవరినైనా కానీ నమ్మితే పూర్తిగా నమ్ముతావు. కానీ అదే లక్షణం కొన్నిసార్లు నీకు బలహీనంగా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నీలాంటి మంచి మనసుతో ఉంటారు కదా. కొందరు నీ యొక్క ప్రేమను, నీ యొక్క నమ్మకాన్ని, నీ యొక్క మంచిదనాన్ని అవకాశంగా తీర్చుకుంటున్నారు. వారి యొక్క జీవితంలోకి వచ్చి వారి యొక్క పని పూర్తయ్యాక వెళ్ళిపోతున్నారు. నీవు మాత్రం వారి కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి వారి కోసం, వారి యొక్క ఆలోచనల కోసం తపన పడుతూ బాధపడుతూ ఉంటున్నావు. ఇకపై అలాంటి పరిస్థితులన్నీ కూడా రాకుండా చూసుకో. ఎందుకంటే ఇప్పుడు నీవు మారవలసినటువంటి సమయం వచ్చింది. నీవు గతంలో చేసినటువంటి ఏ తప్పునైనా కానీ, ఏ పొరపాటునైనా కానీ వాటి గురించి గుర్తించి తప్పకుండా వాటి నుండి ఒక మంచి గుణపాఠం నేర్చుకో. నీ యొక్క కలలు, నీ యొక్క లక్ష్యాలు, నీ యొక్క ఆర్థిక పరిస్థితి, నీ యొక్క కుటుంబ విషయాలు, నీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ కూడాను అందరికీ చెప్పవద్దు. ముఖ్యంగా ఇటువంటి విషయాలను కొందరికి చెప్పడం వల్ల కూడా నీకు వ్యతిరేకంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది నీ యొక్క విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించవద్దు. అందుకే నీవు మౌనంగా ఉండు. ప్రతి ఒక్క విషయము అందరికీ చెప్పవలసిన అవసరం ఏది కూడా లేదు. నీ యొక్క విజయాలు కనిపించే విధంగా కానీ, నీ యొక్క ప్రణాళికలు అందరికీ కూడా తెలియజేయవలసిన అవసరమే లేదు. అలాగే నీ జీవితంలో తిరిగి రావాలి అని చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వారి యొక్క పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండు. అలాగే వారికి
కావాల్సింది నీ యొక్క ప్రేమ, గౌరవం, అలాగే ఇటువంటివి అన్నీ కూడా అవసరం లేదు. వారికి కావాల్సింది నీ దగ్గర ఉండేటువంటి కేవలం నీ యొక్క మంచి ఆలోచనలు, అలాగే డబ్బు కావచ్చు, నీ యొక్క పేరు కావచ్చు, నీ యొక్క పరిచయం కావచ్చు, లేదా నీ ద్వారా వచ్చేటువంటి లాభం కావచ్చు. అందుకే కొంతమంది వ్యక్తుల యొక్క మాటలను, అంచనాలను జాగ్రత్తగా గమనించు. గతంలో నీకు జరిగినటువంటి సంఘటనలు పదే పదే గుర్తు చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరైనా కానీ నీ దగ్గరకు వచ్చి చాలా తీయగా మాట్లాడితే వాళ్ళను పూర్తిగా నమ్మి నీ యొక్క వివరాలను కూడా చెప్పవలసిన అవసరం ఏది కూడా లేదు. కొంతకాలం తర్వాత వాళ్ళు అసలు స్వరూపం బయటపడుతుంది కూడాను. ఇక ఇంతకాలం కూడాను నేను నిన్ను నమ్మింది ఈ యొక్క వ్యక్తులను అనేసి నీవు త్వరగా మాత్రం అసలు మర్చిపోయి నన్ను అంతా కూడా నిలదీయవద్దు. నీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీకు తగినటువంటి మంచి జీవితాన్ని అతి త్వరలోనే ప్రసాదిస్తాను అని అంటున్నారండి ఆ తల్లి. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో తెలుసుకున్నారు కదండి. తిరిగి మరో చక్కని వీడియోతో కలుసుకుందాం. ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.